వరలక్ష్మి వ్రతకథ. సూత పౌరాణికుండు సౌనకుండు మొదలగు మహారుషులను చూసి ఇట్లనియే: మునివర్యులారా, స్త్రీలకు సరళ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజమ్మను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్ప దానిని చెప్పెద వినుండు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీ పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం మనర్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగానుందరో అట్టి వ్రతము నా కాన తీయవలయు అనినా పరమేశ్వరుడిట్లనియే: ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను గలగజేయు వరలక్ష్మీ వ్రతంబరునొక వ్రతంబు గలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలెననిన పార్వతీదేవి ఇట్లనియే: ఓ లోకారాజ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు ఎట్లు చేయవలెను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వం వెవ్వరిచే ఈ వ్రతం ఆచరింపబడేను? దీనిని వివరింపవలేనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాచాయిని, వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగా చెప్పెదను విరుము. మగధ దేశంబున కుండినంబనునొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను గూడియుండెను. అట్టి పట్టణమునందు చారుమతి అన్న ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానంగా తలచి ప్రతిదినమును ఉదయమున మేల్కాంచి స్నానము చేసి పుష్పంబులచే భర్తను పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేయిచు ఇంటి పనులను చేసుకుని మితముగాను ప్రియముగాను సంభాషించుచుండెను. ఇట్లుండా ఆ మహాపతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు నన్ను పూజించిన కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానాం జనన్య పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణువక్షస్థలాయే అని అనేక విధముల స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగినేని జనులు ధన్యులగను విద్వాంసులగను సకల సంపన్నులగను నయ్యదరు. నేను జన్మాంతరమున చేసిన పుణ్యఫలమున మీ దర్శనము నాకు కలిగినదని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానం నొందెను. చారుమతి తక్షణంబున నిద్రమేల్గాంచి ఇంటికి 4 ప్రక్కలను చూసి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, మనము కలగంటివని స్వప్న వృత్తాంతము భర్తకు అత్తామామలకు మొదలైన వాండ్రతో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనదని శ్రావణమాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం భావస్యముగా చేయవలనని చెప్పిరి. చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమునే మేల్గాంచి స్నానాదులు చేసి చిత్రవస్త్రములను కట్టుకుని చారుమతీదేవి గృహముననొక ప్రదేశమునందు గోమయముచే నలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనం బైచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబుల చేత కలశం ఏర్పరిచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులే సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన వాహనాది షోడచోపచార పూజలను చేసి 9 సూత్రముల గల తోరంబును దక్షిణ హస్తం నాకు కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. వీటిలో ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లయందు గల్లు గల్లుమని ఒక శబ్దము కలిగెను. అంత కాళ్లను చూసుకొనిన గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమానందము నొందిరి. మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తములందు దగద్దగాయమానముగా మెరయుచుండ నవరత్న ఖచ్చితములైన ఆభరణములుండుట గనిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణం గాంచిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషాలంకుతురైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయములై రథ గజ తురంగ వాహనములతో నిండి ఉండేను. అంత నా స్త్రీలను తోడ్కొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను నా స్త్రీలు వరలక్ష్మీదేవి పూజించిన
నిర్ణయించిన స్థలమునకు వచ్చి నిలిచి ఉండెను. పిదప చారుమతి మొదల స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని కందా పుష్పాక్షంతలచే పూజించి 12 కుడుముల వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలములు రసంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదములు పొందిరి. వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్యాదులను బంధువులతో నెల్లరా భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండు వాహనములపై ఎండ్లకబోవచ్చు ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలోకి వచ్చి ప్రత్యక్షమాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యము సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ ఎండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమును ఈ వ్రతము చేయిచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన గనక వస్తు వాహనాలుతోడ గూడుకుని సుఖంబగా నుండిరి. కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుందురు. ఈ కథను వినువారులను చదువువారులను వరలక్ష్మి ప్రసాదము సకల కార్యములు సిద్ధించును.